హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో 5 PM అయితే నథింగ్ ఫోన్ 2A అయితే లాంచ్ అయితే చేశారు. సో ఈ వీడియోలో మనం స్పెక్స్ అండ్ ప్రైజెస్ గురించి అయితే మాట్లాడదాం. ఇన్ కేస్ మీరు నథింగ్ ఫోన్ 2A తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే ఈ వీడియోని అయితే మిస్ చేయకండి, చివరి వరకు అయితే చూడండి. మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను అనమాట ఎండ్ ఆఫ్ ద వీడియోలో అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ప్రైసింగ్. సో లాస్ట్ వీడియో నేను చెప్పిన ప్రైస్ వచ్చేసరికి 32,000-35,000 రూపీస్ లోపల అయితే మనకి 2A ప్రైస్ చేస్తారని చెప్పాను. బట్ బేసిక్ మోడల్ ఏదైతే ఉందో చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చారు. అండ్ కొన్ని మీరు ఆఫర్స్ కూడా కన్సిడర్ చేశారంటే ఈ ఫోన్ మనకి 20,000 రూపాయల లోపల అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం 8+128GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 23,999 రూపాయల ప్రైస్ అయితే ఉంది. అండ్ 8+256GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 25,999 రూపాయల ప్రైస్ చేశారు. ఇక హై అండ్ వేరియంట్ గురించి మాట్లాడితే 12+256GB మోడల్ 27,999 రూపాయల ప్రైస్ అయితే చేసింది. ఈ ఫ్లిప్కార్ట్ లో 19,999 రూపీస్ ప్రైస్ కి అయితే మనకి ఈ ఫోన్ అయితే రాబోతుంది అనమాట. అదే ప్రైస్ సెగ్మెంట్ లో రెడ్మీ కానీ, రియల్మీ కానీ, వివో కానీ, అలాగే సామ్సంగ్, సో వీటికైతే ఒక కాంపిటీషన్ అయితే అండర్ 25,000 రూపీస్ లోపల అయితే. నెక్స్ట్ డిజైన్ గురించి మాట్లాడితే ఇందులో నాకు ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, అలాగే మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి లుక్ అనమాట. సో చాలా యూనిక్ లుక్ అయితే ఉంటుంది. ఏదైతే వీళ్ళు నథింగ్ ఫోన్ 1 అండ్ నథింగ్ ఫోన్ 2 లో ఏదైతే డిజైన్ మెయింటైన్ చేశారో ట్రాన్స్పరెంట్ డిజైన్, అదే డిజైన్ అయితే తీసుకొచ్చారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ లాగా అయితే కనిపిస్తుంది, బట్ అది గ్లాస్ అయితే కాదు, పాలీకార్బోనేట్ బాడీ అయితే యూస్ చేశారు. బట్ ఉంది, బట్ డిజైన్ పరంగా మనకి ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఉండవు. బట్ అక్కడ కొంచెం ఏదైతే గ్లాస్ బాడీ ఇచ్చింటే ఇంకా బెటర్ అనిపించింది. సైడ్ ఫ్రేమ్ కూడా నేను చెప్పాను కదా, అయితే మనకి మెటల్ ఫ్రేమ్ అయితే ఉంటుందో లేదని, బట్ ఇక్కడ వీళ్ళు ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. అండ్ బ్లాక్ సైడ్ మనకి ఏదైతే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. 1లో 2లో అయితే మనం ఈ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చూసాం, బట్ 2Aలో అయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. ఫ్రంట్ సైడ్ మీకు కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే మీకు ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. సో అక్కడైతే నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. ఇన్ కేస్ మీరు మెటల్ కానీ లేదంటే బ్యాక్ సైడ్ కొంచెం గ్లాస్ బాడీ ఇచ్చింటే 25,000 రూపాయలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అయితే అయిందనమాట. అందుకు కూడా మర్చిపోయాను. సో ఈ ఫోన్ మోస్ట్లీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బ్యాక్ సైడ్ మనకి లైటింగ్ ఎఫెక్ట్స్, గ్లిఫ్ లైట్స్ అయితే ఉంటాయి. నథింగ్ ఫోన్ 1లో నథింగ్ ఫోన్ 2లో చూసామంటే ఎక్కువ గ్లిఫ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు, బట్ ఇక్కడ చాలా మినిమలిస్టిక్ అయితే ఉంది. సో మనకైతే కెమెరా సరౌండింగ్స్లో మాత్రం చాలా మినిమలిస్టిక్ అయితే గ్లిఫ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు, బట్ ఇవి కూడా మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ కూడా మనకు కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు నథింగ్ ఫోన్ 2A అయితే. ఇంకా డిస్ప్లే వచ్చేసరికి 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఇది AMOLED డిస్ప్లే అని చెప్పొచ్చు. 128Hz యాంటీ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే చేస్తుంది. 248Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓన్లీ మీకు యూట్యూబ్లో మాత్రమే HDR కంటెంట్ అయితే ప్లే అవుతుంది. మీరు ఏదైతే ప్రైమ్ వీడియో కానీ లేదా నెట్ఫ్లిక్స్లో అయితే మనకి ఆ సపోర్ట్ అయితే లేదని చెప్పొచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. బట్ నథింగ్ ఫోన్ 2లో మనం చూసామంటే అయితే ప్రీవియస్ జనరేషన్ నథింగ్ ఫోన్ 1 అండ్ నథింగ్ ఫోన్ 2తో కంపేర్ చేస్తామంటే మనకి అయితే స్క్రీన్ టు బాడీ రేషియో అనేది చాలా అయితే ఇచ్చారు. అండ్ థిన్ బెజిల్స్ అయితే యూస్ చేశారు అనమాట. అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. చాలా ఫోన్స్లో మనకి ఇలాంటి థిన్ బెజిల్స్ అనేది మనం ఫ్లాగ్షిప్ ఫోన్స్లో అయితే చూస్తుంటాం, బట్ 2Aలో అయితే మనకి ఇలాంటి డిజైన్ తీసుకు సైడ్ ఉన్న కెమెరా వచ్చేసరికి సెంట్రల్గా తీసుకొచ్చారు. సో ఓవరాల్గా మనకి డిస్ప్లే అనేది చాలా బెటర్గా అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే పీక్స్ బ్రైట్నెస్ చూసుకుంటే 1300 నిట్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు మాన్యువల్గా బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకుంటే 700 నిట్స్ వరకు అయితే వెళ్తుంది. అలాగే మనకి డే లైట్కి వెళ్ళామంటే అప్ టు 1100 నిట్స్ వరకు అయితే మనకి పీక్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది అనమాట. ఈ ఫోన్ మనకి IP54 రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ అయితే కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్గా ఆ ప్రైస్ ట్యాగ్ లో చూసుకుంటే బెటర్ డిస్ప్లే అయితే వీళ్ళు నథింగ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే, సో నేను ఆల్రెడీ పర్ఫార్మెన్స్ గురించి లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 7200 Pro ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఆల్రెడీ Redmi Note 13 Pro Plus లో అయితే MediaTek Dimensity 7200 Ultra చూసాము. అలాగే నెక్స్ట్ రాబోతున్న IQ Z9 లో కూడా సేమ్ ఇలాంటి మనకి 7200 ప్రాసెసర్ అయితే చూడబోతున్నాం అనమాట. సో ఇంచుమించు మనకి పర్ఫార్మెన్స్ అనేది సిమిలర్గా అయితే ఉంటుంది. మనకైతే యాంటీ2 స్కోర్స్ కానీ ఇవన్నీ కంపేర్ చేసామంటే రెడ్మీ కన్నా ఒక లెవెల్ కింద అవుతుంది. బట్ ఓవరాల్గా చూసుకున్నామంటే సేమ్ ఇంచుమించు అదే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు లైట్ గేమింగ్ ఆడాలనుకున్నా కానీ ఈ ప్రాసెసర్ మీకు బాగా అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ గెన్షన్ ఇంపాక్ట్ అయితే కూడా చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుందని చెప్పొచ్చు. ఓవరాల్గా మనకి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఈ ఫోన్ అనేది బెస్ట్ వర్త్ బయింగ్ ఫోన్ అనమాట అండర్ 25,000 రూపీస్ లోపల అయితే. అండ్ ర్యామ్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ తీసుకొచ్చారు. అండ్ చాలా ఫోన్స్ వచ్చేసరికి UFS 3.1 మీద రన్ అవుతాయి, బట్ ఇక్కడ మనకి 2.2 మీద తీసుకొచ్చారు అని చెప్పొచ్చు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ గురించి మాట్లాడితే, సో బ్యాక్ సైడ్ మనకి ఫ్రెష్ ఐస్ అనేసి ఒక నేమ్ అయితే తీసుకొచ్చారు. కెమెరాస్ అయితే హారిజంటల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50+50 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. సో చాలా ఫోన్స్లో మనకి మ్యాక్రో సెన్సార్ కానీ డెప్త్ సెన్సార్ అయితే చూస్తుంటాం, బట్ వల్ల ఎటువంటి యూజ్ అయితే ఉండదు. బట్ ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి రెండు సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం బెటర్ సెన్సార్స్ అని చెప్పొచ్చు. అల్ట్రా వైడింగ్ సెన్సార్ కానీ మెయిన్ సెన్సార్ కానీ. మన మెయిన్ సెన్సార్ గురించి మాట్లాడినామంటే ఏదైతే మనకి HDR షాట్స్ కానీ, పోర్ట్రేట్ షాట్స్ కానీ, అలాగే డైలైట్ కండిషన్లో మనకి చాలా వరకు అయితే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాం. ఇన్ కేస్ మీరు ఫోటోస్ తీయాలి లేదంటే ఎక్కువ వీడియోస్ రికార్డ్ చేసుకోవాలి, ఒక బెటర్ ఫోన్ కావాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం ఈ ఫోన్ ప్రైమరీ సెన్సార్ చాలా బాగుంటుంది. చాలా బెటర్ ఫోటోస్ అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది. అండ్ మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ అలాగే మెయిన్ సెన్సార్ యూస్ చేసి మీరు 4K అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ మీకు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంది. సెల్ఫీస్ కూడా మనకి చాలా బాగా అయితే షూట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ పోర్ట్రేట్లో అయితే కూడా మనకి చాలా బెటర్ సెల్ఫీస్ అయితే వస్తాయి. నేను ఆల్రెడీ కొన్ని రివ్యూస్ అయితే చూసాను. సో ఫ్రంట్ సైడ్ యూస్ చేసి మీరు అప్ టు 1080p వరకు అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. చాలా ఫోన్స్ అయితే మాక్సిమం ఇవ్వనమాట. మనకు Oppo F25 Pro అయితే 4K అయితే చూస్తాం, బట్ ఇక్కడ కూడా వీళ్ళు 1080p వరకు స్టిక్ చేసి ఉన్నారు. ఓవరాల్గా మనకి వైడ్ యాంగిల్ కానీ అలాగే ప్రైమరీ సెన్సార్ చూస్తున్నాడు చాలా బెటర్ అవుట్పుట్ అయితే ఇస్తాను అనమాట. ఇన్ కేస్ మీరు కెమెరా కోసం ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటే, సో ఆ 25,000 రూపీస్ బడ్జెట్లో అయితే మనకి నథింగ్ ఫోన్ 2 అనేది కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్. అండ్ నేను కూడా రికమెండ్ అయితే చేస్తాను. ఇంకొన్ని అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడితే బ్లూటూత్ వర్షన్ 5.0
5 సపోర్ట్ చేస్తుంది, NFC అయితే ఉంది, వైఫై 6 సపోర్ట్ అయితే చేస్తుంది, టైప్ సి పోర్ట్ అయితే ఉంది, స్పీకర్కి మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, సిమ్ కార్డ్ స్లాట్స్ అయితే ఉన్నాయి. మీరు అట్ టైం 2 నానో సిమ్ కార్డ్ అయితే ఇన్సైడ్ అయితే చేసుకోవచ్చు. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదనమాట, బట్ OTG నుంచి అయితే మీరు స్టోరేజ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ 5000 mAh బ్యాటరీ, 45 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి ఫోన్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయితే మాత్రం మీకు 1 or 1.5 డే వరకు అయితే వస్తుంది. మీరు లైట్ యూజర్ అయితే మాత్రం మీకు 2 days వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఏదో మనకి ఏదైతే 5000 mAh బ్యాటరీ ఇచ్చారు కానీ బట్ వెయిట్ అనేది మనకి చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది, బికాస్ ఆఫ్ వీళ్ళు యూస్ చేసిన ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ అండ్ అయితే పాలికార్బోనేట్ బ్యాక్ సైడ్ అయితే యూస్ చేశారు. కాబట్టి ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 మీద తీసుకొచ్చారు అండ్ నథింగ్ OS 2.0 మీద రన్ అవుతుంది. ఈ OS ఏదైతే ఉందో ఇది కస్టమైజ్ OS, సో చాలా వరకు అయితే మీరు చేంజెస్ అయితే చూస్తుంటారు. అండ్ ఎస్పెషల్లీ మనకి బ్లోట్వేర్ అయితే ఉండదు అనమాట. అండ్ ఇన్ కేస్ మీరు ఒక బడ్జెట్లో 25,000 రూపీస్ లోపల మంచి కెమెరా, డిస్ప్లే అండ్ ఏదైతే కొంచెం యూనిక్నెస్ ఉన్న బ్యాక్ సైడ్ డిజైన్ కానీ, అలాగే మీరు బ్లోట్వేర్ లేకుండా ఏదన్నా మంచి OS తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం సో ఆ ప్రైస్ ట్యాగ్లో 25,000 రూపీస్ సెగ్మెంట్లో అయితే మనకి నథింగ్ ఫోన్ అలాగే మోటోకి సంబంధించిన ఫోన్స్ అయితే ఉన్నాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అయితే చెప్తాను. ఇన్ కేస్ మీరు ఒక ఫోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే 25,000 రూపీస్ లోపల అయితే ఈ ఫోన్ మీద అయితే మీరు ఒక లుక్ అయితే వేయండి. సో ఇది గైస్ మనకి నథింగ్ ఫోన్ 2కి సంబంధించిన కంప్లీట్ వీడియో అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఏమైనా పాయింట్స్ మిస్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్.